నీ ప్రతి ప్రశ్నకి సమాధానం నీ కులదైవం దగ్గర మాత్రమే దొరుకుతుంది. వెళ్ళు, నీ కులదైవం దగ్గరికి వెళ్ళు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావునా? గుడికి వెళ్ళా తమ్ముడు. అక్కడేమంటే ఓ సాధువు కనిపించాడా, నీ సమస్య తీరడానికి కులదేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేయమంటున్నాడు. మనకు మన ఊరే తెలియదు, మరి కులదేవుని ఎలా కనుక్కోవాలి? ఎట్ట తమ్ముడు, అర్థం కాలేదు. మా నాన్న అప్పుడు ఒక పుస్తకం రాస్తున్నాడు కదా, దాంట్లో ఏమన్నా దొరుకుతుందేమో చూడనా? అవును కదా, నాకు అసలు ఏ ఆలోచన తట్టలేదే. ఉండు, నేను వెళ్ళి చూస్తాను. నాన్న ఏదో డైలీ రాసుకున్నట్టున్నాడు తమ్ముడు. మొత్తం టెస్ట్ ఎక్కువ ఉంది. ఏదో లెటర్ రాసుకున్నాడు. నేనున్న పరిస్థితుల్లో నా పిల్లలకి నా విషయం చెప్పలేను, కానీ వాళ్ళకి ఎప్పటికైనా మాకంటూ ఒక ఊరిందని, అందులో ఒక దైవం ఉందని, మాకంటూ కొన్ని ఆస్తులు ఉన్నాయని తెలియాలి. అందుకే ఇప్పుడు డైరీ రాస్తున్నాను. మాది పుత్తూరు, మా కులదైవం మునేశ్వరుడు. అదే తమ్ముడు, నాన్న అడ్రస్ మొత్తం రాసుకున్నాడు రా. మన ఊరు, ఇందులో మన కులదైవం పేరు కూడా ఉంది. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అన్న, నువ్వు జాగ్రత్త. ఈ చోటుకి ఇదివరకే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ఆ రోజు కల్లో కూర్చున్న గుడిలానే అనిపిస్తుంది. స్వామి, మా తమ్ముడిని కాపాడు స్వామి. నీ దగ్గరికి వస్తే సమస్యలన్నీ తిరిగిపోతాయని సాధువు చెప్పాడు. నీ కుల దైవం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు?